అని ముసలాళ్ళకు ఇద్దరికి ఇస్తాం, ఒక్కళ్ళు తింటే కడుపు నిండుతుందా, 2000 4000 ఇస్తాం ఇద్దరు ముసలాళ్ళకి అన్నాడు. ఉబ్బిచ్చింది, అవతల పడ్డది. ఇక తోడగొట్టుకుంటూ కుర్చీ మీద కూర్చున్నది. ఏం చేస్తుంది ఇక మనం పోయి పట్టుకుంటావా అవని, నాకు పంపుతలేవా అని. ఇక వెనకబడ్డ భూములు కూడా పట్ట చేస్తానన్నది, అది కూడా లేదు. మంచిగా ఇంద్రమ్మ సీరియల్ ఇస్తున్నా, ఫ్రీ బస్సులు ఇస్తున్నా, ఫ్రీ బస్ ఒక్కటి పెట్టింది. ఏం చేసిందా వాళ్ళు ఇచ్చిందా? ఏమి ఇవ్వాలి దండగా. వాళ్ళు ఊసిపోయింది నాయం. కేసీఆర్ ఆయన తినడో తినలేదు కానీ ఆయన పట్టాలు కూడా చేసిండు. పాప ఆయనకే వెయ్యాలి అది తప్ప. ఎవరికి ఇస్తావు? కేసీఆర్కి. కేసీఆర్కి వేయద్దా? దానికి వేసులు లేదు. దేనికి? ఇందిరమ్మ మనవరాటు ఇక అయిపోయింది, దాని సాధ్యం అయిపోయింది. మహిళలకు 2500 ఇస్తా అని చెప్తాడు. ఫ్రీ గ్యాస్ యూనిట్, గ్యాస్ కూడా ఎక్కించి గ్యాస్ కూడా వచ్చేటట్లేదు. మళ్ళీ ఎట్లా చేస్తావు? దాని నుంచి కాదు. మంచిగా ఇంద్రమ్మ సీరియల్ వచ్చినా మనకు రాలే. ఇంద్రమ్మ సీరియల్ రాలేదు, బతుకమ్మ సీరియల్ రాలేదు, దసరా సీరియల్ రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినా? కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడు. చినిగిపోయేటివో 4 రోజులు కట్టుకునేటివో ఆయన అయితే ఇచ్చాడు. దసరాకు ఇయ్యలే నీకు? ఏమి ఇయ్యలే, పంపలే. మళ్ళా తెలంగాణలో ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? కేసీఆర్. కేసీఆర్ మంచి. మళ్ళీ రేవంత్ రెడ్డి నేను 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను కదా. ఇది ఇయ్యాడు, ఆయన మార్చుకుంటాడు. బీదర్లకు కూడా సాయం చేయడం. ఏమి లేనోనికి, ఇల్లు లేనోనికి, చెలక లేనోనికి నేను 4 ఎకరాల చెలకి ఇస్తా, 2 ఎకరాల చెలకి ఇస్తారని ఇచ్చినాడు. మంచిగా పేద ప్రజలకు మన ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, సన్న బియ్యం ఇస్తున్నా, ఫ్రీ బస్సు, కరెంటు, 0 కరెంటు. 2 ఎకరాలు లేనోనికి 2 ఎకరాలు ఇస్తా, 10 ఎకరాలు ఉన్నోనికి 2 ఎకరాలు ఇస్తా, వాళ్ళకి వెళ్ళి ఇచ్చిందా? 6 గ్యారెంటీలు వచ్చినా మనకు? లేవు, 6 లేవు, 1 లేదు. ఎట్లా మరి? ఇంకోసారి ఓటేయను అని చెప్తాడు. వేయాలి, సర్ది కట్టుకొని పోయేద్దాం. ఆడ తినుకుంటా ఆకలి అవుతుంది కదా, మంది చాలా ఉంటారు కదా, అప్పుడు వేద్దాం. నీకు ఓట్లు వేయకుండా ముందు రేవంత్ రెడ్డి ఏమేమి చెప్పిండమ్మా అంటే హామీలు? ఆయన వీడికి బియ్యం తెప్పిస్తానన్నాడు, సన్న బియ్యం ఇస్తానన్నాడు, పింఛన్ ఇస్తానన్నాడు. బయటికి పోవద్దు, 4000 ఇచ్చిండా మరి? ఇయ్యలే. ఇద్దరికి ఇస్తానన్నాడు, ఇద్దరికి ఇయ్యలే, ఒకరికే ఇస్తాడు. వేసులు లేదు, వాళ్ళు మన మొఖం చూసులేదు, వాళ్ళ మొఖం మనకు చూసులేదు. మీ ఎమ్మెల్యే ఎవరమ్మా? ఎమ్మెల్యే జనగాం. మీ ఎమ్మెల్యే ఎవరు? ఏమో ఎవరు తెలియదా? కాడెంచిరారు. కాడెంచిరారు. ఏ పార్టీ అమ్మా? ఆయన కూడా చేసిండు, మంచిగా చేసిండు, న్యాయమే చేసిండు. ఆయన రోడ్లు కూడా పంపించిండు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? ఈయన వచ్చినా మంచిదే. ఇప్పుడు ఆయన వచ్చినా మంచిది. రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి కాదు, కడంచిరారి కేచారి. నా పేరు సోమయ్య. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నచ్చలే. వాడు వేస్ట్ గాడు, వాడు ఎందుకు వాడు ఉంది. వాడు రైతు బంధు ఎత్తనైనా ఎత్తలేడు, టైంకు వాడు పింఛని 4000 ఎత్తనైనా ఎత్తలేడు. గాసు పూరి అనే గాసు ఇచ్చి లేదా, మహిళలకు పైసలు ఎత్తనైనా మహిళల కేసులు లేదా, ఏం వాడు. ఎందుకు అంకోలు మంచిగా బహిరంగ సభ పెట్టి 6 గ్యారెంటీలు ఇస్తున్నా అని చెప్పి వాడు చెప్పుడు వరకైనా కానీ ఇచ్చింది ఏది? గాసు 500 గాసు ఇస్తానన్నాడు, ఇవ్వని ఏడిస్తాడు, రాలేదా? ఏడెత్తాడు. ఇప్పుడు మళ్ళా గాసుకు 100 రూపాయలు పెరిగా. ఇంకా వాడిచ్చేది ఏమన్నది? మొన్న రైతు బంధు పడ్డదా? రైతు బంధు వాళ్ళే 1 ఎకరానికి వేసిండు, తాత మీద ఉండే. వాడు ఎందుకు ఎత్తాడు? వాడు ఎక్కిన కాంచే 3 తెంగాడు, 3 సార్లు తెంగాడు. వాడు ఎట్ట మనిషి, వాడు చెయ్యమాట చెయ్యం. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్పేసి తోడలు కొట్టని కూడా మనకి చెప్తాడు. ఉంటాడు 10 సంవత్సరాలు ఇంకా వాడు ఉంటాడు, తోడ కొట్టుకుంటా వాడు ఆడుంటాడు. ఇంకా ఎవడెత్తాడు ఇంకా ఓటు?
ఎందుకు మంచి పేద ప్రజలకి నేను ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, ఇంద్రమ్మ చీరలు ఇస్తున్నా, 500 గ్యాస్ ఇస్తున్నా, పింఛన్లు ఇస్తున్నా అని అన్ని మాటలు చెప్తాడు కదా. మరి కట్టుకోమని ఆయన పోయి ఆ చీరలు ఆ ఇల్లు ఈ వీళ్ళకి ఎందుకు ఇల్లు ఇస్తారని ఇల్లు జాలేని వాళ్ళకి జా ఇస్తారని ఏడున్నది ఇచ్చింది ఏడలేదు ఇచ్చింది. మళ్ళీ వస్తుందా కాంగ్రెస్? రాదు సరిగ్గా రాదు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే పరిపాలన? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండే, అనుకున్న టైంకు మంచిగా పెట్టుబడి టైంకు వేసేది రైతు బంధు, ఆ పింఛన్లు ఇత్తనాన్ని బరాబర్ ఇచ్చిండు. ఈ వ్యక్తుల కాంచి 3 సార్లు తగ్గిండు రైతు బంధు, ఏమి ఇచ్చిలేదు ఏది లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు పెట్టి ఇచ్చిండంటే ఏమైనా పథకాలు ఉన్నాయా? మా ఊళ్ళోనైతే ఒక పథకం చూడలేదు. మా సాగరం పేరు ఉందా, ఎక్కడ ఏడ ఓ చెరువు మరమ్మతు చేసిండా, రోడ్డు మరమ్మతు చేసిండా, ఏం చేసిండు? మహిళల సంక్షేమ కోసమే ఫ్రీ బస్సు పెడుతున్నా, కోటి మహిళను కోటీశ్వరులు చేస్తా అని చెప్తాడు. ఆ మహిళలే ఎత్తారు, వానికి మళ్ళా గెలిస్తే ఓటు, మళ్ళా గెలిచిన మహిళలే ఎత్తారు, జంతులే కడ చెప్పు. మళ్ళీ తెలంగాణ బాగుపడాలంటే, బంగారు తెలంగాణ కావాలంటే ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది. కేసీఆర్ వస్తేనే మళ్ళీ బాగుపడుతుంది. వచ్చినా కానీ వీడు వచ్చినా రాజు వచ్చినా మొత్తం నాశనం అవుతుంది సార్ రాజ్యం. మళ్ళీ రావాలా పక్క? మళ్ళా కేసీఆర్ రావాలి. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్తాడు రేవంత్ రెడ్డి. వానికి ఇచ్చేటోడే కూడా ఇస్తాడు కావచ్చు, కానీ మా హాస్పిటల్ అయితే ఇవ్వం మేము.